హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. మొత్తం ఒకసారి కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు కూడా ఇందులో వేసేద్దామండి. సాల్ట్ కూడా తగినంత వేసేస్తున్నాను. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. మగ్గిపోయాయి. అల్లం పేస్ట్ వేస్తానండి. ఒక పెద్ద చెంచాతో అల్లం పేస్ట్ వేస్తాను. కొంచెం ఎక్కువే పడుతుంది కదండి, చికెన్ గ్రేవీ కర్రీ కదా, అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది. మగ్గిపోయిందండి. మనము కడిగి పెట్టుకునే ఈ చికెన్ కూడా ఇందులో వేసేసుకుందాము. మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఒక చేత్తో వీడియో తీస్తే ఒక చేత్తో నేను ఈ వంట చేస్తున్నానండి. కర్రీ అయితే కొంచెం వాటర్ పైకి తేలింది. కర్రీ ఉడికేటప్పుడు కొంచెం వాటర్ వస్తాయి కదండి. చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసేస్తానండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి 2 స్పూన్ల కారం వేసాను. మొత్తం ఒకసారి కలుపుకుందాము. నేను జీడిపప్పు, మిరియాలు, పచ్చిమిర్చి, చిన్న కొబ్బరి ముక్కండి మిక్సీకి పట్టేశాను. ఇలా పేస్ట్ లాగా వేసాను. ఈ కూరకి ఇదే చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని చూడండి, మీకు అర్థమవుతుంది కదా, ఈ మోతాదులో ఉడకాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. కర్రీ అయితే చాలా దగ్గర పడిపోయింది. చూస్తున్నారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.